ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి. ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూన్ నెల 23వ తేదీ నుండి జూన్ నెల 29వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మిథున రాశిలో రవి, బుధ, శుక్రగ్రహాలు, కన్యా రాశిలో కేతుగ్రహం, ధనస్సు రాశిలో చంద్రగ్రహం, అలాగే కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో కుజగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి రాశి నుంచి 2వ స్థానంలో శనిగ్రహం, 3వ స్థానంలో రాహుగ్రహం, 4వ స్థానంలో కుజగ్రహం, 5వ స్థానంలో గురుగ్రహం, 6వ స్థానంలో రవి, బుధ, శుక్రగ్రహాలు, అలాగే 9వ స్థానంలో కేతుగ్రహం, 12వ స్థానంలో చంద్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ మకర రాశి వారికి కొంత మధ్యస్థమైన ఫలితాలు కనబడుతున్నాయి. మధ్యస్థమైన ఫలితాలు అంటే ఏలినాటి శని ప్రభావం కొంత పెరుగుతోంది. ఇప్పుడు ఈ వారంలో కొంచెం గట్టిగానే చూపిస్తుంది. కాబట్టి ఆలోచన తీరు ఒకచోట నిలకడగా ఉండక పదే పదే మారుతూ ఉంటుంది. అదే మారిన పద్ధతి ప్రకారం ఆచరణ కుదరకపోవచ్చు. అయితే మనం తీసుకున్న నిర్ణయాలే మనకి నచ్చక మరలా మార్చి తీసుకోవడం వల్ల చివరికి పాతదే బాగుందనే పిచ్చేట్టుగా ఉంటుంటుంది. కాబట్టి ఆలోచన తీరులో కొంత గందరగోళం ఉంటుందని తెలుస్తోంది. అలాగే అమలు పరిచే విధానంలో కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఇట్లాంటి పరిస్థితి సరైన నిర్ణయం తీసుకోవడానికి ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన విషయం అయితే ఇబ్బంది అయితే ఉండదు. రావాల్సిన ధనం సకాలంలో వస్తుంది. మనం చెల్లించాల్సిన చోట కూడా సకాలంలో చెల్లించగలుగుతాం. ఆర్థిక ఇబ్బందులు అయితే ఉండవు. కానీ ఆలోచన విధానంలో మాత్రం రకరకాల మార్పులు జరుగుతూ ఉంటాయని తెలుస్తుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కొంత మాట తీరులో తేడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా కొంచెం కుటుంబ సభ్యుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే గృహ వాహన యోగాలు మంచి అనుకూలంగానే ఉంటాయి. ఈ వారంలో ప్రయత్నం చేసిన వాళ్ళకి గృహ సంబంధించిన, వాహన సంబంధించిన విషయాల్లో పూర్తి అనుకూలత కనబడుతోంది. అలాగే విద్యార్థులకి విద్యా విషయాలు, వ్యవహారాలు నడిపే వాళ్ళకి కూడా మంచి అనుకూలత ఉన్నది. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరి ఆర్థికపరమైన విషయాల్లో రుణాలు తగ్గించుకోగలుగుతారు. కొంత అనుకూలత కనబడుతోంది. అలాగే కొత్తగా పెట్టుబడులు, డిపాజిట్లు అలాంటివి కొత్తగా చేసుకునే వాళ్ళకి ఈ మకర రాశి వాళ్ళకి అంత అనుకూలం కనబడటం లేదు. అలాగే భాగ్యస్థితి ఉన్నతంగానే ఉంటుంది. భాగ్యానికి ఇబ్బంది ఉండదు. ఆర్థికపరమైన విషయాల్లో కానీ, ధన సంబంధించిన విషయాల్లో కానీ, మరి పెట్టుబడులు పెట్టడంలో కానీ, ఇలాంటివన్నీ కూడా మన పెట్టుబడులు వృద్ధి చెందడంలో కానీ అనుకూలత బాగానే ఉంటుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా ఆర్థికపరమైన ఇబ్బందుల్ని తొలగించేటట్టే ఉంటాయి. అలాగే ఉద్యోగ స్థితి, ఉద్యోగ వ్యవహారాలు, ఉద్యోగ వ్యాపారాది, వృత్తి ఉద్యోగ వ్యాపారాది విషయాల్లో మంచి అనుకూలత ఉంటుంది.
అయితే ఎక్కడైనా సరే మాట పట్టింపులు, మాట ద్వారా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. మన మాటలను వేరే వాళ్ళు అపార్థం చేసుకోవడం, లేకపోతే వేరే వాళ్ళ మాటల్ని మనం అపార్థం చేసుకోవడం కానీ జరుగుతాయని తెలుస్తుంది. కొద్దిగా ఈ ఏలినాటి శని అనే ప్రభావం ఇప్పటి వరకు ఉన్నదానికంటే కొద్దిగా ఎక్కువగానే ఈ వారంలో చూడవలసి వస్తుంది. అంటే ప్రతి విషయంలో కూడా, ప్రతి టాపిక్లో ఆలోచన తీరులో కానీ, అమలు చేసే విధానంలో కానీ, ఆర్థికపరమైన సర్దుబాట్లు కానీ చేసుకునేటప్పుడు, అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో మాట్లాడేటప్పుడు ఈ విధానాలన్నీ కూడా కొంచెం తొందరపాటుతనం కానీ, మరి అనుకున్నది అనుకున్నట్టుగా చేయలేకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా చిన్న చిన్న సమస్యల్లాగా తయారవుతాయని తెలుస్తుంది. గృహ వాహన విషయాల్లో కూడా అలాగే ఉంటుంది. కానీ ప్రయత్నపూర్వకంగా చేసే వాళ్ళకి ఫలిస్తాయని తెలుస్తోంది. విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి అనుకూలత కుదురుతుంది. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయంలో మంచి మంచి మార్పులు వచ్చే అవకాశం ఉంది. అయితే అక్కడే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాలలో అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ జోలి వెళ్లకుండా ఉంటే మంచిది. అయితే మనకి అనుకూలమైన వాతావరణాన్ని మాటల ద్వారా చెడగొట్టుకున్నట్టుగా అనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి అతిగా మాట్లాడవలసిన పరిస్థితి లేకుండా చూసుకోండి. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాల్లో మాత్రం ఈ వారం రోజులు కొద్దిగా అన్ని విషయాల్ని కంట్రోల్ చేసుకొని ఉండవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. దానివల్లనే ఉత్తరోత్తర ఉద్యోగ అభివృద్ధి కానీ, మన ఆర్థిక అభివృద్ధి కానీ సాధించగలిగే అవకాశం ఉంటుంది. అయితే మనకు రావాల్సినంత కీర్తి, గుర్తింపులు వస్తాయి, కానీ అనుకున్నంత విధంగా ఉండకపోవచ్చు. కొంచెం అసంతృప్తి అయితే ఉంటుంది. కాబట్టి ఈ వారంలో ఎక్కువగా మిశ్రమ ఫలితాల్లో కొంచెం తక్కువైన శుభ లక్షణాలు కనబడుతున్నాయి. అలాగే ఖర్చులు, వ్యవహారాదులన్నీ కూడా సాధారణంగా ఉంటాయి, పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ అందులో కూడా కుటుంబ సంబంధించిన వ్యవహారాలకు కానీ, ఆర్థికపరమైన అంశాల్లో ఆడంబరాలకి కానీ కొంత ఖర్చు చేయవలసి వస్తుంది. అలాంటి ఖర్చులు కొంత ఇబ్బంది పెడతాయి. కొన్ని ఖర్చులు తెలిసి కూడా పెట్టవలసి వస్తుంది. అది సంపూర్ణంగా, అది పూర్తిగా మనకి అనుకూలం కాదని తెలిసినా కానీ చేయవలసిన పరిస్థితులు కూడా ఉంటుంటాయి. మొత్తానికి ఈ వారంలో ఖర్చులు అధికంగానే ఉంటాయని తెలుస్తుంది. మానసికంగా కూడా ఒత్తిడి ఉంటుంది, ఆర్థికంగా కూడా ఖర్చులు ఎక్కువ ఉంటాయి. కొంత మాట తీరులో సరైన స్థితి ఉండదని తెలుస్తుంది. ఏదైనా శని ప్రభావం అనేది ఈ వారంలో ఎక్కువగానే ఉంటుంది. అయితే శనికి తైలాభిషేకం చేయించుకోవడం, అలాగే ఈశ్వరుని ప్రార్థన, నమస్కారాలు చేసుకోవడం మంచి మాట. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.